గౌరీ వస్తున్నానండి. ఏమండి? గౌరీ నమస్కారం అండి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉంటారు, స్నానానికి వెళ్తారు. రండి. ఏమండి? వాళ్ళు స్నానం చేశారా? ఎవరండి వాళ్ళు? వాళ్ళు రా కళ్యాణ్. టిఫిన్ తిన్నావా? తినాలని లేదు. బాలేదు అరివే, తినాలని లేకపోవడం ఏంటి? గౌరీ వెళ్ళి టిఫిన్ ఏర్పాటు చేయి. బాబు రా, టిఫిన్ తిన్నావా? తినలేదు? గౌరీ వెళ్ళి ఏర్పాటు చేయి త్వరగా. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. అబ్బే ఇబ్బంది ఏముంది, గదులున్నాయిగా. బాబు పద టిఫిన్ చేద్దుకొని. ఏమండి? ఇంతకు వాళ్ళెవరు? కావలసిన వాళ్ళు. చుట్టాలా? అంతకంటే ఎక్కువ. ఎక్కువ అంటే? చెప్పానుగా, బాగా కావలసిన వాళ్ళని. మీ ఊరేనా? వాళ్ళ ఆయన ఏం చేస్తుంటారు? వదిలేశాడు. ఎన్నాళ్ళు ఉంటారు? ఏం లేదు, వస్తాను. కళ్యాణి, నీ సొంతిల్లే అనుకో, మొహమాట పడకు. ఏం బాబు, నీకేం కావాల్సిన పిదినడికి తీసుకో. ఏమే? ఎవరట? ఎవరో కావాల్సిన వాళ్ళంట. చుట్టాలా? అంతకంటే ఎక్కువ అంట. అంటే? అంటే ఏముంది, చెప్పారుగా, పిన్ని అని. నువ్వు పిన్ని అయితే ఆమె ఎవరట? కళ్యాణి, 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 ఏమిటి ఇక్కడ పడుతున్నారు? బాబు లే, బాబు రండి. గౌరీ, 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 ఏమిటి వాళ్ళని అక్కడ పడుకోబెట్టావు? రా కళ్యాణి, వాళ్ళు ఇక్కడే పడుకుంటారు, ఈ రూమ్ వాళ్ళకి ఇచ్చే. నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టు. ఈ పుస్తకం తీసి లోపల పెట్టు. వాళ్ళు చాలా బాగా బ్రతికిన వాళ్ళు. కూర వేసుకుంటారా? ఒకప్పుడు నన్ను ఎంత బాగా చూశారు. పులుసు వేసుకుంటారా, చారు వేసుకుంటారా? పెరిగే, మజ్జిగే ఉంది. చాలే. గౌరీ, 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 ఇదేమిటి? గౌరీ ఎక్కడ? సినిమాకి వెళ్ళారు. సినిమాకా? ఆవిడ రానని చెప్పింది. రజనీ బలవంతం చేసి తీసుకెళ్ళింది. పైగా మీరు ఆలస్యంగా వస్తున్నారు, ఎప్పుడు వస్తారో తెలియక. మరి నువ్వు వంట చేస్తున్నావేంటి? ఏ, నేను ఆడదానికానా? ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయమంటారు? వంట అయిపోయింది, మీరు భోజనం చేస్తానంటే వడ్డిస్తాను. నాకు తినాలనిపించడం లేదు. ఎందుకు తినాలని లేదు? ఎందుకు? నా మనసేం బాగుండలేదు. ఎందుకని? రంగనాథ్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు? నా బలవంతం మీదగా ఈ పెళ్లి కొప్పుకున్నావు. నీ పెళ్లి ఇలా అయిపోతే? నిజమే, బలవంతంగా పెళ్లి చేయగలం, కానీ బలవంతంగా మనసు ఇవ్వలేం, పుచ్చుకోలేం.
బలవంతంగా కాపురం చేయలేం కూడా. ఇష్టం లేకపోయినా కొన్ని చేయాలి. అది మీలా అందరు చేయలేరు. నిజమే. గమ్యం చేరాలనుకున్నప్పుడు, వెళ్ళడానికి ఆ రైలు తప్ప మరో రైలు లేనప్పుడు, అందులో కూర్చోవడానికి చోటు లేకపోయినా నిలబడైనా ప్రయాణం చేయాలి. తప్పదు. అలాగని నిప్పులు జరిగే ఇంజిన్ మీద నిలబడి ప్రయాణం చేయలేరుగా. అయితే ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అంటే మీరు వెళ్ళిన రాయబారం చెడిపోయినట్టేగా. అతను రాక్షసులా ఉన్నాడు. పొరపాటు. రాక్షసుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. కళ్యాణి, నేను నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటూ మా ఆఫీసులో ఉద్యోగం చేద్దావు కానీ. నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోదామని. కళ్యాణి, ఏం జరిగింది? ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా? గౌరీ వెళ్ళి మీ ఆయన ఏం చేస్తుంటాడు? వదిలేశాడట. ఎందుకని? మీ ఆయనలాగే. మా ఆయన నన్నేం వదలలేదు, నేనే ఆయన వదిలేశాను. అవును, వీళ్ళ ఆయన నీకెలా తెలుసు? మా నాన్నగారికి తెలుసు. పుట్టింటి తరఫా అత్తింటి తరఫా? ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్? ఫ్యామిలీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండా?